ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఆలోచించండి. చనిపోయిన తర్వాత మనకేం గుడి కట్టరు ఇక్కడ. చనిపోయిన తర్వాత ఎవడు గుడి కట్టడు ఇక్కడ. నువ్వు సంపాదించిన ఆస్తి కోసం నీ కొడుకులు అవ్వచ్చు, నీ అన్నదమ్ములు అవ్వచ్చు, గద్దల్లాగా పీక్కు తింటారు. మహా అయితే నీ కొడుకులు, ఎవరైతే నువ్వు ఎక్కువ ఆప్యాయంగా నిన్ను ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఒక 11 రోజులు గుర్తుపెట్టుకుంటారు పెదకర్మలైనంత వరకు. తర్వాత నీ ఫోటో గోడకెక్కుతుంది. తర్వాత ఎప్పుడో సంవత్సరికానికే నేను గుర్తుపెడతారు తలుచుకునేది. ఇదే మనిషి జీవితం. తర్వాత ఎప్పుడో సంవత్సరికానికి తలుచుకునేది. నేను లేకపోతే నా వాళ్ళు ఏమైపోతారో, నేను లేకపోతే ఏమైపోతారో, ఇదంతా ఉత్త భ్రాంతి. ఉన్నన్ని రోజులు సంతోషంగా గడుపు. భగవంతుడు భోగభాగ్యాలు ఇచ్చింది అనుభవించడానికి. మూటలు కట్టుకొని అందరూ మూటలు కట్టుకుంటున్నారు. పోయిన తర్వాత నీకేం గుడి కట్టరు ఇక్కడ. మా నాన్న నాకు ఇంత మూటలు సంపాదించి ఇచ్చాడు కదా అని గుడి కట్టరు. మహా అయితే పెదకర్మ అప్పుడు ఏదో వస్తువు దానం చేస్తారు, అంతే. మహా అయితే ఇంకో 10 మందికి భోజనాలు పెడతారు, అంతకుమించి ఏమీ లేదు. ఫోటో గోడకెక్కుతుంది, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తలుచుకుంటారు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా అంతే. ఆలోచించు. ఉన్నన్ని రోజులు సంతోషంగా భగవంతుడు ఇచ్చిన భోగభాగ్యాలకి సంతోషంగా అనుభవించు. నలుగురి దాన ధర్మాలు